ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బాపట్ల జిల్లా టీడీపీలో నేతల మధ్య విభేదాలు తీవ్ర రూపు దాల్చడంతో క్యాడర్ మధ్యలో నలిగిపోతోంది. రేషన్, లిక్కర్, ఇసుక వ్యవహారాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. తాజాగా ఈ విభేదాలు మంత్రుల సమక్షంలో బయటపడడం కలకలం రేపుతోంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలో వేమూరు, రేపల్లె, బాపట్ల, అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలున్నాయి. బాపట్ల పార్లమెంట్ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. దీంతో బాపట్ల జిల్లా టీడీపీలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. అయితే ఆ ఆనందం కార్యకర్తల్లో కొద్ది రోజులే మిగిలింది. జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నేతలెవరూ బయటపడకపోయినా ఇంటర్నల్గా ఆధిపత్యం కోసం తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే విభేదాలను మరింత పెంచుతోంది. ముఖ్యంగా బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మల మధ్య ఆధిపత్య పోరు నియోజకవర్గంలో అధికారులకు ఇబ్బందిగా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఇద్దరు నేతల మధ్య అధికారులు అల్లాడిపోతున్నారు. ఎమ్మెల్యే చెప్పేది చెయ్యాలో, ఎంపీ చెప్పింది చెయ్యాలో అధికారులు తేల్చుకోలేక సతమతమవుతున్నారు. వేమూరు నియోజకవర్గంలో కూడా నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సమక్షంలోనే కొల్లూరులో పార్టీ నేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా కూడా ఎవరూ తగ్గలేదు. ఇరు వర్గాల మధ్య దాడుల్లో కొంతమంది గాయాల పాలయ్యారు కూడా. ఇక ఎంపీకి, పార్లమెంట్ పరిధిలోని సీనియర్ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు అంతర్గతంగా నడుస్తున్నాయన్న ప్రచారం ఉంది. లేటెస్ట్గా బాపట్ల జిల్లా టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. బాపట్లలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో పాటు జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమయంలోనే బాపట్ల జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా సంతనూతలపాడుకు చెందిన గొల్లపూడి సుబ్బారావు వేదికపై మాట్లాడిన మాటలు అందరినీ షాక్కు గురిచేశాయి. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చాడు, రాజకీయాలు అలవాటు చేసుకోవాలంటూ మాట్లాడారు. ఇదే సమయంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు జోక్యం చేసుకోవడంతో సమయం లేకపోవడంతో అలా అన్నాను, సారీ అంటూ ఎంపీకి మైకిచ్చారు. సభ అనంతరం ఎంపీ కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఎంపీ వర్గీయులు సమావేశం ఏర్పాటు చేసి సుబ్బారావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీని బహిరంగ వేదికపై అవమానిస్తూ మాట్లాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల నాయకులు కూడా సోషల్ మీడియాలో సుబ్బారావు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లాలో ఇప్పటికే ఎంపీకి, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలున్నాయని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బహిరంగ సభలో ఎంపీ గురించి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల వెనుక ఎవరున్నారన్న చర్చ మొదలైంది.